మీరు క్యాండిల్ మేకింగ్ వీడియోస్ చేస్తున్నారా కానీ ఇన్కమ్ ఇంకా స్టార్ట్ కాలేదా? చాలామంది యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేస్తారు కానీ యాడ్స్ ఇన్కమ్ కోసం మంత్స్ లేదా ఇయర్స్ వెయిట్ చేస్తుంటారు. కానీ నిజం ఏంటంటే యూట్యూబ్ యాడ్స్ వచ్చే ముందే కూడా మనీ ఎర్న్ చేయొచ్చు. ఈ వీడియోలో క్యాండిల్ మేకింగ్ ఛానల్ ద్వారా ఫాస్ట్గా మోనటైజేషన్ అయ్యే 7 పవర్ఫుల్ ఇన్కమ్ మెథడ్స్ గురించి స్టెప్ బై స్టెప్గా చెప్పుకోబోతున్నాం. స్టెప్ పార్ట్ 1, యూట్యూబ్ యాడ్స్ మీద వచ్చే స్టెప్ 1, యూట్యూబ్ యాడ్స్ మీద మాత్రమే డిపెండ్ అవ్వకండి. చాలా బిగినర్స్ చేసే మిస్టేక్ యాడ్సెన్స్ ఇన్కమ్ కోసం వెయిట్ చేయడం. యూట్యూబ్ మానిటైజేషన్ రిక్వైర్మెంట్స్ ఏంటంటే 1000 సబ్స్క్రైబర్స్ 4000 వాచ్ అవర్స్ అనమాట. ఇది రీచ్ అవ్వడానికే మనకి టైం పడుతుంది. అందుకే స్మార్ట్ క్రియేటర్స్ యాడ్స్ రాకముందే ఇన్కమ్ స్టార్ట్ చేస్తారు. ఎలా అంటే ఈ స్టెప్స్ ఫాలో అవడం వల్ల. దాంట్లో ఫస్ట్ మెథడ్ ఏంటంటే క్యాండిల్ ప్రోడక్ట్ సెల్లింగ్. అంటే ఇది వాట్సాప్లో కానీ, ఇన్స్టాగ్రామ్లో కానీ, ఫేస్బుక్లో కానీ, యూట్యూబ్లో కానీ మనం వీడియోస్ అప్లోడ్ చేస్తూ ఉండడం వల్ల అండ్ మన ప్రోడక్ట్ని అడ్వర్టైజ్ చేసుకుంటూ ఉండడం వల్ల మనకి ఆర్డర్స్ అనేవి వస్తాయి. వాట్సాప్ అండ్ ఇన్స్టాగ్రామ్ అండ్ ఫేస్బుక్లో మన వీడియోస్ చూసి, రీల్స్ చూసి చాలామంది మనకి ఆర్డర్స్ ఇస్తుంటారనమాట. ఇలా చేయడం వల్ల ఏంటంటే మనకి యాక్టివ్ ఇన్కమ్ అయితే వస్తుంటుంది. డైలీ మనకి మనం పోస్ట్ చేసే వీడియోస్ చూసి అట్లీస్ట్ డైలీ 1 or 2 ఆర్డర్స్ వచ్చినా కూడా పర్ మంత్ మనం ఈజీగా 10,000 రూపీస్ ఎర్న్ చేసుకోవచ్చు అనమాట. ఫర్ ఎగ్జాంపుల్, ఒక క్యాండిల్ కాస్ట్ 30 రూపీస్ అనుకోండి, దాన్ని 120 రూపీస్కి సెల్ చేయడం వల్ల మనకి ఏంటంటే 90 రూపీస్ ప్రాఫిట్ వస్తుంది. ఇది ఓన్లీ ఫర్ ఎగ్జాంపుల్ మాత్రమే చెప్తున్నాను అనమాట. ఇలా ట్రై చేయొచ్చు. దెన్ సెకండ్ మెథడ్, కస్టమ్ ఆర్డర్స్. ఇప్పుడు ఏంటంటే మనకి ఇన్స్టాగ్రామ్ అండ్ యూట్యూబ్లో మనం ఫేస్బుక్లో వీడియోస్ పెడుతుంటాం కదా, ఇవి చూసి మనకి కస్టమైజేషన్ ఆర్డర్స్ వస్తాయన్నమాట. లైక్ వెడ్డింగ్ రిటర్న్ గిఫ్ట్స్ కానీ, లేకుంటే కపుల్ క్యాండిల్స్ కానీ, లేకపోతే ఏదన్నా ఇప్పుడు రిటర్న్ ఫేవర్స్గా గిఫ్ట్స్ అడుగుతుంటారనమాట. అలాంటివి కస్టమ్ లాట్లో తీసుకోవడం వల్ల ఏంటంటే మనకి చాలా బెనిఫిట్ అయితే ఉంటుందన్నమాట. థర్డ్ మెథడ్ ఏంటంటే క్యాండిల్ మేకింగ్ కోర్సెస్ అనమాట. ఇప్పుడు మనకి క్యాండిల్ మేకింగ్ కోర్సెస్ కానీ, లేకపోతే మనకి క్యాండిల్ రా మెటీరియల్ సప్లైస్ కానీ, ఇలాంటివన్నీ చేయొచ్చు అనమాట. ఇది కూడా ఇంకొక యాక్టివ్ ఇన్కమ్ కిందకే వస్తుంది. ఇదేంటంటే మనకి కొంచెం బేసిక్ ఎక్స్పీరియన్స్ వచ్చాక మనకి చాలా బిగినర్స్ ఉంటారు కదా, వాళ్ళ కోసము మనం చిన్న క్యాండిల్ బిగినర్ ఫ్రెండ్లీ కోర్సెస్ తయారు చేసి వాటిని 200 to 500 లోపల ఆ కోర్సెస్ అమ్మొచ్చు. లేదంటే ఇంకా మీకు ఎక్కువ అడ్వాన్స్డ్ లెవెల్లో అమ్మొచ్చు అనుకుంటే ఈజీగా 1000, 2000 మనము చిన్న కోర్సెస్ చేసి కోర్సెస్లో కూడా చేయొచ్చు అనమాట. దెన్ మెథడ్ ఫోర్త్ మెథడ్ ఏంటంటే అఫిలియేట్ మార్కెటింగ్ అనమాట. దీంట్లో ఏంటంటే మనకి మనం మెటీరియల్స్ ఉంటాయి కదా, ఈ మెటీరియల్స్ని లింక్ని డిస్క్రిప్షన్లో యూజ్ చేస్తూ, అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనం ఒక షార్ట్లో ఒక క్యాండిల్ చేసాము, దాంట్లో వాడిన వ్యాక్స్, మోల్డ్స్, ఫ్రాగ్రెన్స్ ఆయిల్, కలర్స్, వీటి లింక్స్ పెట్టడం వల్ల కూడా ఆ లింక్స్ ద్వారా అఫిలియేట్ మార్కెటింగ్ చేసి కూడా మనం ఎర్న్ చేసుకోవచ్చు అనమాట. దెన్ స్టెప్ 5 ఏంటంటే లోకల్ బిజినెస్ కొలాబరేషన్. మనకి గిఫ్ట్ షాప్స్లో కానీ, లేకుంటే ఈవెంట్ ప్లానర్స్తో కానీ టైఅప్ అయ్యి అక్కడ నుంచి బల్క్ ఆర్డర్స్ తీసుకోవచ్చు అనమాట. ఇప్పుడు ఈవెంట్ ప్లానర్స్ ఉన్నారు, వాళ్ళు ఏంటంటే వాళ్ళు ఇప్పుడు చిన్న బర్త్డేస్కి కానీ, లేకుంటే దేనికైనా కానీ వాళ్ళు ఈవెంట్ తీసుకున్నారనుకోండి, వాళ్ళు మనకి చెప్తారనమాట ఇలా ఈవెంట్ ఉందని. వాళ్ళే సజెస్ట్ చేస్తారు ఇలా రిటర్న్ గిఫ్ట్స్ కింద ఇవి ఇవ్వచ్చు అని చెప్పి, బడ్జెట్ ఫ్రెండ్లీలో ఉంటాయి. అలా మాట్లాడుకోవడం వల్ల కూడా మనకి ఇంకొక ఇన్కమ్ సోర్స్ రెడీ అవుతుంది అనమాట. దెన్ నెక్స్ట్ ఏంటంటే ఇన్స్టాగ్రామ్లో మనం ప్రమోట్ చేసుకుంటూ ఉంటాం కదా, ఇలా ప్రమోట్ చేసుకుంటూ ఉండడం వల్ల కొన్ని రోజుల తర్వాత మనకి కొన్ని బ్రాండ్స్ అనేవి మనకి బాగా అమౌంట్ అనేది మనం వేరే ప్రోడక్ట్స్ని సెల్ చేయడానికి ఉంటుంది అనమాట. అలాంటప్పుడు అదేంటంటే బ్రాండింగ్ అలా కూడా ఇన్స్టాగ్రామ్ నుంచి ఎర్న్ చేయొచ్చు. దెన్ ఫైనల్గా ఏంటంటే మన యూట్యూబ్ మానిటైజేషన్. ఇదంతా చేసే లోపల మనకి ఒక 2-3 monthsలో ఏంటంటే మనం ఆల్రెడీ ఛానల్ గ్రో అయి ఉంటుంది కాబట్టి మనకి మన యూట్యూబ్ రిక్వైర్మెంట్ ఫిల్ అయిపోతుంది. సో మనం యూట్యూబ్ యాడ్సెన్స్ నుంచి ప్లస్ ప్రోడక్ట్ సేల్స్ నుంచి ప్లస్ అఫిలియేట్ మార్కెట్ నుంచి ఇట్లా 3 పర్పసెస్లో ఎర్న్ చేసుకోవచ్చు అనమాట. యూట్యూబ్ యాడ్సెన్స్ అమౌంట్ అనేది ఒక ఇన్కమ్ లైక్ బోనస్ ఇన్కమ్ లాగా అవుతుంది అనమాట అప్పుడు మనకి. కాబట్టి
ఇలా చేయడం వల్ల ఏంటంటే మల్టిపుల్ అసలు యూట్యూబ్లో మానిటైజేషన్ అవ్వకముందే మనము బిజినెస్ స్టార్ట్ చేయొచ్చు. ఇలా చేయడం వల్ల ఏంటంటే ఒక దగ్గరే స్టక్ అయిపోతుంది అనమాట. మన బిజినెస్ డిఫరెంట్ అంటే క్యాండిల్ మేకింగ్ బట్ డిఫరెంట్ దగ్గరలో మనం తీసుకుంటాం కాబట్టి అది మనకి చాలా యూస్ఫుల్ అవుతుంది అనమాట. ఈ వీడియో యూస్ఫుల్ అనిపిస్తే లైక్ చేయండి, బిజినెస్ ఐడియాస్ కోసం సబ్స్క్రైబ్ చేయండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అండ్ అలాగే నెక్స్ట్ ఎలాంటి టాపిక్ కావాలో కమెంట్ చేయండి. థ్యాంక్ యూ.